అమరావతి నిర్మాణం జరగాలి, దానికోసం కోట్ల రూపాయలు కాదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. మిగతా చోట్ల అంటే సంక్షేమ పథకాలన్నీ ఆపేసి అక్కడే ఖర్చు పెడుతున్నారు అన్నటువంటి ఫీలింగ్ ప్రజల్లో వస్తుందేమో అన్న ఒక పక్కన భయం. అలాగని వదిలేస్తే అమరావతి ఎప్పటికీ పూర్తి కాదన్నటువంటి ఒక భావన. వీటన్నిటి మధ్యన సాగుతున్నటువంటిదే ఒక డిఫెన్స్ గేమ్, అనవసరపు రచ్చ. ఇప్పుడు 60,000 కోట్ల రూపాయల ఖర్చు అవసరం అవుతుంది మొన్ననే నారాయణ గారు చెప్పారు. అంతకుముందు ఎంత అని చెప్పారు? 1,00,000 కోట్ల రూపాయలు అవుతుందని చెప్పారు. అది జనంలోకి వైసీపీ గట్టిగా తీసుకెళ్తుండేటప్పటికి అందులో సంక్షేమ పథకాలు ఆపేయడం, తల్లికి వందనమా, లేకపోతే నెల నెల ఇస్తానని డబ్బులు ఇవ్వకపోవడం, నిరుద్యోగ భృతి ఇవ్వకపోవడమా, ఇట్లాంటివన్నీ లేకపోయేటప్పటికి పబ్లిక్ మొత్తం తీసుకెళ్ళి అమరావతికి పోస్తున్నారు, ఆడ మనుషులకు పోసుకుంటున్నారు అనేటువంటి ఒక ఫీలింగ్ తీసుకెళ్తున్నారు వీళ్ళు. దాన్ని కంట్రోల్ చేయడం కోసమని 60,000 కోట్లే అన్నటువంటిది మొన్న చెప్పుకొచ్చింది. దాంట్లో ఇప్పుడు మరొక మాట తీసుకొచ్చేసి ఎవరైతే కేంద్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్, యాక్చువల్గా మన బెజవాడ ఇంతకుముందు సబ్ కలెక్టర్గా కూడా చేశారు, మన ఆంధ్ర ఐఏఎస్ అనమాట. ఆయన ఇప్పుడు కేంద్ర దాంట్లో ఉన్నారు కాబట్టి ఆయనతో స్టేట్మెంట్, రాజధాని నిధుల భారం రాష్ట్రం మీద పడదు అన్నటువంటి హెడ్డింగ్ చూసినప్పుడు అయితే మొత్తం డబ్బులు కేంద్రమే పెట్టుకుంటుంది అనుకుంటాం. అసలు పాయింట్ ఏంటి? మొన్న ఇస్తానన్న 15,000 కోట్ల రూపాయలు. నేను ఆ రోజునే చెప్పా, కేంద్రం ఇచ్చేటటువంటిది వివిధ రూపాల్లో లోన్స్ కింద ఇప్పిస్తుంది. ప్రపంచ బ్యాంక్తో ఇప్పిస్తా, ఏడీబీతో ఇప్పిస్తుందా, లేకపోతే ఇంకొక హడ్కోతో ఇప్పిస్తుందా, దేని చేతనైనా సరే లోన్స్ తీసుకొని 15,000 కోట్ల రూపాయలు 30 సంవత్సరాల కాల పరిమితి లోన్ తీసుకుంటే ఆ డబ్బులు కేంద్రం కట్టుకుంటుంది. ఆ 15,000 కోట్లు పెద్ద భారం ఏం కాదు. అంత పెద్ద రాజధాని కట్టేటప్పుడు 15,000 అంటే ఆఫ్టర్ ఆల్ ఓ రకంగా చెప్పాలంటే టోటల్గా 1,00,000 కోట్ల రూపాయల పెడితే ప్రాథమిక వసతులు వస్తాయి అక్కడ. దానికి అన్నిటికంటే కూడా ముఖ్యమైనటువంటిది ఏంటి? రైతుల పాయింట్ ఎవడెత్తట్లా. రైతులకి సంబంధించినటువంటి ఫ్లాట్లు ఈరోజు వరకు అసలు ఆ దిశగా అడుగులు పడట్లా. ముందు జంగిల్ క్లియరెన్స్ కావాలి, ఆ తర్వాత ప్రాథమిక వసతులు కల్పించాలి, ఆ తర్వాత రోడ్లు గీడ్లు వేసి డ్రైనేజీలు వేసి అప్పుడు ఇవ్వాలి. అంటే ఇంకా ఎంత టైం పడుతుంది? ఇప్పటికే 10 సంవత్సరాలు నష్టపోయి ఉన్నారు వాళ్ళు. ఇంకా ఎంతకాలం అన్నటువంటిది అసలు అంశం. దాని గురించి ఆలోచించాలి. కాకపోతే ఈ పబ్లిక్లో ఆ ఫీలింగ్ రానియకుండా ఉండడం కోసమని ఆ డబ్బులేం మనకు సంబంధం లేదు చెప్పండి, సగర్వంగా చెప్పండి. అమరావతి అని ఒక రాజధానికి 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం, దుబారాగా ఖర్చు పెట్టడం, వాళ్ళకి ఉచితాలు పంచుకోవడం, ఆ పబ్లిక్కే వద్దని చేత్కరించారు జగన్మోహన్ రెడ్డిని. ఆ సంక్షేమ పథకాలు తీసుకున్న వాళ్ళు తుపుక్కును ఊసారు, మాకెవడేమన్నాడు డబ్బులని. అందుకని అట్లాంటి ఆపి ఇప్పుడు ఒక రాజధాని శాశ్వతంగా ఒక హైటెక్ సిటీ లాంటిది కడుతున్నామని చెప్పండి, సగర్వంగా చెప్పండి, తప్పే ఉంది అందులో.